ఏంటి నిత్య, ఏదో చెప్పాలన్నట్టున్నావు, ఏంటి? చెప్పాక నువ్వేమైపోతావోనని ఆలోచిస్తున్నా. కుంపదీసి నన్ను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి? బాగానే గెస్ చేసావే. ఏంటి నిత్య గెస్ చేశానంటావు? అసలేమైంది నీకు? ఓ సారీ, కరెక్ట్గా గెస్ చేయలేదు కానీ ఇంచుమించు అలాంటి ఆన్సర్. ఏంటి నిత్య, నన్ను ఆట పట్టించడానికి చెప్తున్నావా? నిజం చెప్పు, చాలు ఇక ఆపు. నన్ను ఆట పట్టించడానికి నీకు వేరే ఏ టాపిక్ దొరకలేదా? నిన్ను ఆట పట్టించడం కాదు, నా లైఫ్ ఆట బొమ్మలా మారకుండా జాగ్రత్త పడుతున్నా. నిత్య, బీ సీరియస్. ఏమైందో చెప్పు, అసలేమైంది? ఏం చెప్పాలి నవీన్, నా ఫ్రెండ్ రేఖ తెలుసుగా, దానికి నిన్న కాక మొన్న బాయ్ ఫ్రెండ్ దొరికాడు. ఇక దాని కాలు నేలపైన ఉంటాయా చూడు. కాస్ట్లీ రెస్టారెంట్స్, 5 స్టార్ హోటల్స్, డైమండ్ నెక్లెస్, ఇలా ఖరీదైన గిఫ్ట్లు ఇస్తూ సర్ప్రైజ్లు ఇస్తూ దానికి ప్రతిరోజుని కొత్తగా చూపిస్తున్నాడు. చేసేదేమో సాఫ్ట్వేర్ జాబ్, జీతమేమో నెలకి 2 లక్షలు. కానీ నువ్వు చూస్తే 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళమంటే వీధి చివరన్న హోటల్కి తీసుకెళ్తావు. డైమండ్ నెక్లెస్ కొనియమంటే 25 రూపాయల డూప్లికేట్ నెక్లెస్ ఇచ్చి అడ్జస్ట్ చేసుకోమంటావు. తల కొట్టేసినట్టు అవుతుంది తెలుసా. వాడిది నెలకు 2 లక్షల జీతం, సాఫ్ట్వేర్ జాబ్. కానీ నాది ఓ చిన్న జాబ్, నెలకి 10,000 జీతం. ఆ సాలరీతో మహారాణిలా చూసుకోలేనేమో, కానీ నా మంచి మనసుతో నిన్ను ప్రేమగా చూసుకోగలను. నాకు అవన్నీ తెలియదు. రేపు ఎవడైనా నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేశారని అడిగితే ఇదే చెప్పాలా? అదేమో బెంజ్ కార్లలో తిరిగితే నేను డొక్కు కార్లలో తిరగాలా? అందుకే ఇక లెట్స్ బ్రేకప్. ఏంటి బ్రేకప్పా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేనా అలా మాట్లాడేది? అవును, ఎంతసేపు ప్రేమ ప్రేమ అంటావు తప్ప ఏ రోజైనా పక్క వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, నేనెలా బ్రతుకుతున్నాను అనే కనీస జ్ఞానం కూడా లేకుండా రోడ్డు పట్టుకొని తిరిగావు. ఏ రోజైనా సంపాదన గురించి ఆలోచించావా? పల్లి బఠాని తింటూ తప్ప ఎందుకు పనికిరాని ప్రేమను పట్టుకొని వేలాడావు. అవునే, ప్రేమ ప్రేమ అనుకుంటూ పిచ్చోడిలా నీ వెంట తిరగడమే నేను చేసిన తప్పు. కోట్లు లేకపోయినా తన గుప్పెడు గుండెలో నాకు ఇంత చోటుంది కదా అని మురిసిపోయాను చూడు, అది నేను చేసిన తప్పు. లక్షల్లో జీతం వచ్చే అమెరికా ఆఫర్ వచ్చినా నిన్ను వదిలి వెళ్ళలేక పిచ్చోడిలా ఇక్కడే ఉండిపోయాను చూడు, అది నేను చేసిన తప్పు. ఇంత జరిగినా తను నాదే అన్న భావన ఉంది చూడు, అది నేను చేసిన తప్పు వల్ల వచ్చింది. గుండెల్లో పెట్టి చూసుకోవాలనుకున్నా, కానీ గుండెలపైనే తన్నావు కదే. ఎంత మంచి గుండె అయినా దానికి ఎప్పుడోసారి సర్జరీ చేయాల్సి వస్తుంది. అప్పుడు కావాల్సింది డబ్బేగా. ఛా, నీతో మాట్లాడితే స్వచ్ఛమైన ప్రేమకున్న విలువ పోతుంది. గుడ్ బై. ఆ రోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా వాగేశాను, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేననిపిస్తుంది. అందుకే ఆ రోజు బ్రేకప్ అన్నావు, ఈరోజు పెళ్లి చేసుకుందామంటావా? అవును నవీన్, మనం పెళ్లి చేసుకుందాం, లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. కానీ నువ్వు చేసే జాబ్తో కాదు, మా నాన్న ఇచ్చిన ఆఫర్తో. ఆఫరా? ఎస్, మన విషయం మొత్తం మా నాన్నకు చెప్పేశాను. అందుకే ఆయన నిన్ను మా బిజినెస్లో జాయిన్ చేసుకుంటానని అన్నారు. నువ్వు ఎంచక్క బిజినెస్ చేసుకుంటే నాన్న చక్కగా రిటైర్ అయిపోయి రిలాక్స్గా ఉంటారు. ఏమంటావు? మొత్తానికి పెళ్ళిని కూడా ఓ బిజినెస్ ప్రపోజల్లా చేశారైతే మీ తండ్రి కూతుళ్ళు కలిసి. సరే అయితే అలాగే కానివ్వండి. అక్కడక్కడ మిగిలి ఉన్న నాలాంటి వాళ్ళని కూడా
మీ జంతువుల్లా మార్చేసేయండి. నవీన్, సారీ నిత్య, నేను ఇంతే, నా యాటిట్యూడ్ ఇంతే. మీ నాన్న ఇచ్చిన బిజినెస్ ఆఫర్ని ఒప్పుకొని నన్ను నేను అమ్మేసుకోలేను. అయినా నేను ఎలా బ్రతకాలో అది కూడా మీరే డిసైడ్ చేసేస్తే ఇక నేను బ్రతికుండి లాభం ఏంటి? ఎంతసేపు నీకు కార్లు షికార్ల గోల, మీ నాన్నకి బిజినెస్ మనీ గోల. మీ గోల మీదే కానీ అసలు ఎదుటోడి గోలను పట్టించుకోరాటే. చా, ఇక నీతో ఆర్గ్యూ అనవసరం. కానీ ఒక్కటి గుర్తుంచుకో, జీవితంలో ఒక్కసారైనా నీకు అసలు స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటి అనే ప్రశ్న ఎప్పుడైనా ఎదురవుతుంది. ఆ క్షణంలో నీకు గుర్తొచ్చే మొట్టమొదటి వాడిని నేనే అవుతా. గుడ్ బై. ఎంతో ఆత్మవిశ్వాసం, తన పట్ల తనకు నమ్మకం, జీవితం పట్ల ఓ అవగాహన ఉన్న ఓ యువకుడు ప్రేమకు సరిగా అర్థమే తెలియని ఓ అమ్మాయిని ప్రేమించాడు. చివరికి తాను వెళ్తున్న దారి సరైనది కాదని తెలుసుకుని తన జీవితాన్ని అర్ధరహితం కాకుండా అర్థవంతంగా ఉండేట్టు మలుచుకోవాలని బయలుదేరాడు ఓ కొత్త ప్రపంచం వైపు, తనదైన జీవితపు రుచులను రుచి చూసేందుకు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మన జీవితము ఉన్నతంగా ఉంటుంది. మీ NPF యూనిట్.